హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్ కర్రీ చేసుకుందాము. ఉడికించినవి కాకుండా మనం మరీ గ్రేవీలకు కాకుండా పీసెస్ కనిపించేటట్టు చేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఓ బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిలు కూడా తీసుకొని కట్ చేసి వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ పైకైనా బాగుంటుంది, రైస్లోకైనా. నేను రైస్లోకే చేశానండి. ఇలా 2 పచ్చిమిర్చిలు సన్నగా తరిగేసుకున్నాను. పిల్లలు గట్టు ఉన్నట్లయితే మీరు ఇంత చిన్నగా కట్ చేయకుండా ఒక పచ్చిమిర్చిని 2 ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి మళ్ళీ తగిలితే కారంగా అనిపించి తిన్నాక ఇష్టపెట్టుకోరు. అందుకనే కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత మనం టమాటో ఉంది కదా, ఆ టమాటో మిక్సీ జారీలో వేసింది కాస్త ఇందులో వేసేసుకొని ఆ టమాటో అంతా కూడా బాగా ఆయిల్లో వేగి మనకి ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెడితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎండలకి స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటేనే అసలు ఇష్టం ఉండదు. మార్నింగ్ అయినా వండేయాలి, లేదంటే నైట్ ఈవినింగ్ టైంలో 6 అలా అయ్యేటప్పుడు వండేసుకొని హాట్ బాక్స్లోనైనా, లేదంటే మనం తినే వరకు కూడా ఇప్పుడు వేడిగానే ఉంటుంది. చలికాలం కాదు కదా, అందుకని కొంచెం వంట అనేది త్వరగా చేసుకుంటే మంచిదే. నేను ఈరోజు మార్నింగ్ అయితే కొర్రలు పులిహోర రైస్ చేశాను. పిల్లల లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇక ఇప్పుడు మా మనవరాలు నాకు ఎగ్ కర్రీ కావాలంటే ఇక తప్పక చేస్తున్నాను. పెరుగు వేస్తానే వద్దంటది, వేరే కర్రీ వేస్తాననే వద్దంటది, నాకు ఎగ్గే కావాలంట. ఇలా అయితే చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.